హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బిజీగా ఉంటుంటారు కిడ్స్తో. ఎందుకంటే కొంతమందికి చిన్న పిల్లలకైతే ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ అనుకుంటా, అండ్ కొంతమందికి అకాడమిక్ ఇయర్ బ్రేక్ అని చెప్పేసి ఇంట్లోనే ఉంటున్నారు. సో కిడ్స్ ఇంట్లో ఉన్నారంటే ఆబ్వియస్గా మదర్స్ అందరూ బిజీగా ఉంటారు కదా. సో ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చాను. చెప్పాను కదా, ఇంకొంతమందికి అకాడమిక్ ఇయర్ బ్రేక్ అనేది ఇంట్లో ఉంటున్నారు పిల్లలు. మా పిల్లలకైతే హాలిడేస్ ఏనండి, ప్రజెంట్ అయితే ఇంట్లోనే ఉన్నారు. అండ్ ఇంకొక 20 days నుంచి అరౌండ్ అందరికీ కూడా నాకు తెలిసి ఏప్రిల్ 20th ఆ టైం నుంచి అయితే ఒక 2 months సమ్మర్ వెకేషనే ఉంటుంది. సో ఆబ్వియస్గా పిల్లలు ఇంట్లో ఉంటున్నారు అంటే వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఏమో కానీ మదర్స్కి అయితే స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి కదా. లేని బీపీ షుగర్లు ఇవన్నీ వస్తుంటాయి. వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో తెలియక మనకు ఒక సాటర్డే ఒక సండే వస్తేనే అబ్బా అనిపిస్తుంది. ఇంకా 2 months కంటిన్యూగా ఇంట్లోనే ఉంటున్నారు అంటే మాత్రం డెఫినెట్గా స్ట్రెస్ అనేది పీక్లో ఉంటుంది. అలా ఉండకుండా హ్యాపీగా వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయొచ్చు, మనం కూడా హ్యాపీగా ఈ పీరియడ్ ఏదైతే ఉందో, ఈ సమ్మర్ ఈ పీరియడ్ ఏదైతే ఉందో దీన్ని ఎలా ఎంజాయ్ చేయొచ్చు అన్నది ఈరోజు కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. బేసికల్గా మేము ఎలా ఉంటున్నాము, మాకు హాలిడేస్ అనే చెప్పాను కదా. సో మేము ముగ్గురం కూడా డే అంతా ఎలా స్పెండ్ చేస్తాము అన్నదైతే ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ఓకేనా? ఇంకెట్లాంటి లేట్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడైతే సాయి క్రికెట్కి వెళ్తున్నాడండి. మన పిల్లలందరికీ ఏదో ఒక టాలెంట్, ఏదో ఒక స్కిల్స్ అయితే ఉంటాయి. వాటిని అయితే ఇంకా షైన్ చేసుకోవటానికి బెస్ట్ టైం ఏంటంటే సమ్మర్ అండి, డెఫినెట్గా. ఎందుకంటే రిమైనింగ్ ఇయర్ మొత్తం కూడా అకాడమిక్స్లో బిజీగా ఉంటారు. వాళ్ళకి మేబీ చాలామంది పిల్లలకి టైం కూడా ఉండదు ఇట్లాంటివి ఏదైనా నేర్చుకోవటానికి. సో అలాంటి పిల్లలు ఈ సమ్మర్లో ఏదైతే ఈ 2 months ఉందో ఈ టైం పీరియడ్ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళకున్న టాలెంట్ అనేది ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. ఒక మంచి, ఇప్పుడు ఎక్కడ చూసినా గల్లీకి ఏదో ఒక క్లాసెస్ ఉంటున్నాయి. ఐ మీన్ డ్యాన్స్కి కానివ్వండి, ఆర్ట్కి కానివ్వండి, ఐ మీన్ డ్రాయింగ్కి, బ్యాడ్మింటన్, ప్రతి దానికి కోచింగ్ సెంటర్స్ ఉంటున్నాయి. హ్యాపీగా ఈ కోచింగ్కి పంపించాము అంటే ఇంకా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అది లైఫ్లో. 1-2 monthsలో నేర్చుకున్నది ఏమొస్తుందండి? ఒక ఇయర్ మొత్తం నేర్చుకుంటే కొన్ని రోజులకి ఏమైనా వస్తుందేమో కానీ 2 monthsలో ఏమొస్తుంది అని అనుకోకండి. యాక్చువల్గా సాయి వాళ్ళకి కొంచెం డ్రాయింగ్ ఇంట్రెస్టే ఉంది. బట్ లాస్ట్ ఒక 2 yearsలో వాళ్ళు 1 month అట్లా సమ్మర్ కోచింగ్ ఉంటుంది కదా, డ్రాయింగ్కి వెళ్ళారు. అలా వెళ్ళటం వల్ల వాళ్ళకి షేడింగ్స్ డిఫరెన్స్ తెలుస్తున్నాయి. దేన్ని ఎలా షేడ్ చేయాలి అనేది ఆ డిఫరెన్స్ నేర్చుకున్నారు. డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. మీరు డైలీ వెళ్తున్నారు మీ పిల్లలు అంటే ఇంకా నైస్. లేదు అంటే హ్యాపీగా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్న దానిలో అయితే డెఫినెట్గా ఈ సమ్మర్లో అయితే జాయిన్ చేయండి. సాయి క్లాస్కి వెళ్ళొచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ఫినిష్ చేసుకొని ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారండి. దాని తర్వాత అయితే మేము ఇక్కడ వీళ్ళు క్లే ఆర్ట్ చేస్తున్నారు. నార్మల్గా వీళ్ళకి క్లేతో అంతేం చేయటం రాదండి. అంతకుముందు అయితే క్లేతో పాటు క్లే కట్టర్స్ లాంటివి ఇచ్చేవాళ్ళు కదా, ఒక షేప్తో ఉండేవి, ఇప్పుడు కూడా ఇస్తారు. సో అట్లాంటి వాటిలతోనే చేయటం తప్ప సపరేట్గా అయితే క్లేతో వాళ్ళకేమి ఏమంటారు ఇట్లా థింగ్స్ లాగా చేయటం అయితే ఏం రాదు. బట్ ఇప్పుడు నేర్చుకుంటున్నారు. యూట్యూబ్లోనే చూశారు ఒక రిఫరెన్స్ కోసం అన్నట్లు ఎలా చేయాలి ఏంటి అనేసి. దాని తర్వాత వాళ్ళ ఓన్ ఐడియాస్తో వాళ్ళకి నచ్చినట్లయితే చేస్తుంటారు. ఇట్లా క్లేతో
క్లేతో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానివ్వండి, వాళ్ళకి నచ్చినవి ఏదో ఒకటి. సో, ఇలా మనం హ్యాపీగా ఎంగేజ్ చేసుకోవచ్చు పిల్లల్ని. ఓన్లీ క్లే అనే కాదు, డ్రాయింగ్ కానివ్వండి, పెయింటింగు, గ్లాస్ పెయింటింగు ఇట్లాంటివి చాలా ఆర్ట్స్ ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది మనం ఎంకరేజ్ చేయొచ్చు. చూడండి ఇవన్నీ కూడా ఈ 2 డేస్‌లోనే చేసుకున్నారు. దీని పేరేంటో నాకు తెలీదు గానీ, ఇదైతే బర్గరు. సో, చేసేసుకొని ఫ్రిడ్జ్‌కి అయితే స్టిక్ చేసుకున్నారు. ఫ్రిడ్జ్‌కి మరకలు పడతాయి, అది పడతాయి, ఇది పడతాయి అని నేనైతే ఏం స్టాప్ చెయ్యను వాళ్ళని. కావాలంటే నేను మళ్ళీ క్లీన్ చేసుకొని నీట్‌గా అరేంజ్ చేసుకుంటాను తప్ప వాళ్ళనైతే స్టాప్ చెయ్యను. తర్వాత చూడండి పిజ్జాని కట్ చేసినట్లు, ఇది కేక్ అంట, ఇట్లాంటివి ఏవో ఒకటి చేసుకుంటున్నారు. మనం హ్యాపీగా ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఆ టాలెంట్ అది ఏదైతే ఉందో ఆ యాక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము లంచ్ అయిపోయిన తర్వాత గేమ్ ఆడుతున్నాము. ఒక గేము ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు పిల్లలకి ఇట్లాంటి మనం 90s కిడ్స్ ఆడే గేమ్స్ తెలీదు. బట్ ఇక్కడ మేము వచ్చేసి అట్లాంటి గేమ్ ఆడుతున్నాము. నార్మల్గా వీళ్ళు ఆడుకోమంటే తంబోలా కానివ్వండి, లేకపోతే బిజినెస్ ఇట్లాంటివే బోర్డ్ గేమ్స్ ఆడతారు. బట్ ఇక్కడ మేము డిఫరెంట్గా స్టార్ గేమ్ ఆడుతున్నాము. ప్రతిరోజు ఆడతామండి ఈ గేమ్ మేము ముగ్గురము. టైమింగ్స్ మారుతాయేమో అంతే. మ్యాక్సిమం లంచ్ తర్వాతే ఉంటుంది. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఈ గేమ్ అయితే ఆడతాము. బేషుగ్గా మా బేషుగ్గా ఇవ్వచ్చు. స్టార్ట్ ఇరికైంది. I don't want. Even పక్క. Ready? Ready, start. అయింది. మరి అదే ఇచ్చేవంటేనా బతికిచ్చు. అయిందా వీడికి చేతులు పెట్టి రెడీగా. సమన్వి ఫస్ట్ నాకు 3 సమన్వీస్ వచ్చాయి. వన్ సైడ్ నాకు హరీష. ఒక సమన్వి. ఇప్పుడు నువ్వు హరీషాలు చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు సాయం చేస్తున్నావా? నేను హరీష చేస్తాను. కాదు నేను థర్డ్. మళ్ళీ ఈరోజు కూడా నాకు తెలుసు నేనే ఓడిపోవడానికి రెడీగా ఉన్నది. ఎవరు రా అంటే కాదు నేను. అమ్మ అన్నని గీకమ్మా వెయ్యి బాబు. బగోని ఏ నాకు 4 ఉన్నాయి. నీ దాంట్లో 4 ఉన్నాయి అమ్ముడు. ఎవరు చనిపోయింది మళ్ళీ వస్తా.
సరే సాయంత్రం కోసం మార్చిస్తాను. ఎంతమందికి ఐడియా ఉందండి ఈ గేము? ఇప్పుడు పిల్లలకి తెలుసో లేదో గానీ, అప్పుడైతే మేము ఫుల్ ఆడేవాళ్ళం మా చిన్నప్పుడైతే. ఇంకా రాముడు, సీత ఉంటది గదా! రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఒక చీటీల మీద రాసి ఎవరికైతే రాముడొస్తుందో వాళ్ళు సీతను కనుక్కోవటము. లేదు అంటే ఇట్లా ఒకటే నేము 4 చీటీలు రావాలనమాట. 4 స్లిప్పులు రావాలి. అలా వచ్చింది అంటే వాళ్ళకి స్టార్ అయినట్టు. వాళ్ళు స్టార్ అని చెప్పేసి కింద ఫ్లోర్ మీద పెడితే వాళ్ళ తర్వాత అందరు చేతులు పెడతారు. సో, దాన్ని బట్టి స్కోరింగ్ ఉంటుందన్నమాట. మేబీ ఇప్పుడు పిల్లలకి తెలుసో లేదో. ఇంక మేము ఇట్లాంటి గేమ్స్ అయితే ఆడిస్తూ ఉంటాము. దీంతో పాటు స్టిక్స్ ఉంటాయి కదా! మ్యాచ్ స్టిక్స్ లాంటివి అవన్నీ ఇట్లా పోసేసి అవి ఏమంటారు కదలకుండా ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఆ పుల్లలు తీయటము. మనమైతే చిన్నప్పుడు చింతగింజలు ఉంటాయి కదా! సమ్మర్‌లో ఈ చింతపండు వస్తది. దాని నుంచి చింతపండు వస్తది. దాని గింజలు తీస్తారు కదా! సమ్మర్‌లోనే చేస్తారిది. ఆ చింతగింజలన్నీ పోసేసి ఒకదానికొకటి టచ్ చేయకుండా తీయటము. ఇట్లాంటి గేమ్స్ ఉన్నాయి కదా! సో, అవి స్టిక్స్‌తో ఆడించడము. అట్లాంటివి గేమ్స్ కూడా ఆడిస్తూ ఉంటే వాళ్ళెక్కడ బోర్ ఫీల్ అవ్వరు. అవన్నీ కూడా చాలా ఎంజాయ్‌మెంట్ లాగా ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచిగా ఎంజాయ్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళ డ్యాడీ ఎప్పుడో ఒకసారి అంటే ఒక 6 డేస్ బ్యాక్ ఐస్ క్రీమ్ అంటే ఇట్లా ఆరెంజెస్‌తో చేసుకోవచ్చు అని చెప్పి చూపిచ్చాడు. ఆరెంజెస్‌ని ఇలా ఒలిచేసి మంచిగా ఇదే జ్యూస్ చేసుకొని ఐస్ క్రీమ్ చేసుకోవటం, ఐస్ చేసుకోవటం. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఏదో ఒక ఐస్ చేస్తారండి మా ఇంట్లో అయితే. ఆరెంజెస్, గ్రేప్స్, వాటర్ మిలన్, కర్బూజా ప్రతీదీ చేసుకున్నారు. మీరు ఆల్రెడీ చూసారు కదా వీడియోలో. వాటర్ మిలన్ తింటున్నారు. పెద్ద కష్టమేం లేదు. అవి జస్ట్ వాటర్ మిలన్ అవి కట్ చేస్తారు. విత్ సీడ్సే కలిపి మిక్సీ వేసేసుకుంటారు. వితౌట్ వాటరు మిక్సీ వేసేసుకొని ఫిల్టర్ చేసేసుకొని దాన్ని ఆ మౌల్డ్స్‌లో పోసేసుకుంటారు. అలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటారు ఐస్. హెల్తీయే చాలా బయట కొనే వాటికన్నా చాలా హెల్తీయే. వాళ్ళేం షుగర్స్ యాడ్ చేసుకోవట్లేదు. ఏం యాడ్ చేయట్లేదు. జస్ట్ నార్మల్ ఫ్రూట్స్ ఉంటాయి. ఫ్రూట్ జ్యూస్‌ని వాళ్ళు అట్లా ఐస్ లాగా చేసుకుంటున్నారు. ఆఫ్టర్‌నూన్ కూల్ డ్రింక్స్ లేకపోతే ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి తినాలని బాగా అనిపిస్తది పెద్దవాళ్ళకి. అంత వేడిగా ఉంటుంది కాబట్టి. అలా కాకుండా ఇట్లా హ్యాపీగా ప్రిపేర్ చేయించాము అనుకోండి వాళ్ళతో, హెల్త్‌కి హెల్త్ వస్తుంది. ఇంకా వాళ్ళకి కూడా మంచిగా టైం పాస్ అవుతుంది. ఎట్లా మనం విసిగించకుండా ఉంటారు. ఇవే కాకుండా ఇంకా చిన్న చిన్న రెసిపీస్ చేపించడము లైక్ బ్రెడ్ టోస్ట్. సాయి అయితే బ్రెడ్ టోస్ట్ చేసేసుకుంటాడు. పాస్తా చేయటం, శాండ్విచ్ చేయటం ఇవన్నీ చాలా సింపులు. ఇవేం పెద్ద పెద్ద చేయి తిరిగిన వంట వాళ్ళే చేయక్కర్లేదు కదా! పెద్ద పెద్ద షెఫ్‌లో చేయక్కర్లేదు కాబట్టి ఇవన్నీ చాలా ఈజీయే. ఈవినింగ్ చేసే స్నాక్స్ టైంలో వాళ్ళని కొంచెం ఇంక్లూడ్ చేసాము అనుకోండి, అవి ఎలా చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాము అన్న ఐడియా వస్తుంది వాళ్ళకి. ఇంక ఇక్కడ కూడా కొంతసేపు ఎంగేజ్ అవుతారు. సాయి జ్యూస్ చేశాడు. సో 2 మౌల్డ్స్‌లోకి వచ్చాయి ఆరెంజెస్. రిమైనింగ్ కొంచెం ఉంటే తాగుతున్నాడు చూడండి. అదే వాటర్ మిలన్ అయితే ఆ 6 కూడా మౌల్డ్స్ కూడా ఫిల్ చేసి పెట్టుకుంటారు. సో హ్యాపీగా ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో అట్లా పెట్టుకుంటున్నాడు కదా! సో నైట్‌కి కానీ ఇంకా నెక్స్ట్ డే కూడా మార్నింగ్ అట్లా తింటారు. మార్నింగ్ 10కి 11కి అట్లా తింటారు. ఒక 2 టైప్స్ ఆఫ్ ఐస్‌లు అయినా కూడా ప్రిపేర్ చేసుకొని ఒక రోజంతా కూడా హ్యాపీగా అవి తింటారు. మీ పిల్లలతో కూడా ఇలా ట్రై చేయించండి. డెఫినెట్‌గా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అండ్ వాళ్ళకి హెల్తీగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే మనకి ఇంకా అదే హ్యాపీ కదా! బయట ప్రిజర్వేటివ్స్ యూజ్ చేసి బోలెడన్ని అన్‌హెల్తీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసే వాటికన్నా కూడా ఇట్లా ప్రిపేర్ చేసినవైతే బావుంటాయి. దాని తర్వాత కొన్ని వాళ్ళ థింగ్స్ మేనేజ్ చేసుకోవటము, వాళ్ళకొక సెపరేట్ బెడ్‌రూమ్ ఉంటే ఆ బెడ్‌రూమ్ క్లీన్ చేసుకోవటము, అక్కడ థింగ్స్ అరేంజ్ చేసుకోవటం కానివ్వండి, లేదు అంటే ఇంట్లోనే చిన్న చిన్న పనులన్నీ మేనేజ్ చేసుకోవటము, ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేయటము, ఇవన్నీ కూడా మనమే చెప్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు. మన పిల్లల్ని ఇండిపెండెంట్‌గా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే. అది చిన్నప్పటి నుంచే కూడా అలవాటు చేస్తే చాలా చాలా మంచిది. బయటికి వెళ్తారు, ఎళ్ళరు అది సెకండరీ. కానీ
అట్లీస్ట్ మనకి హెల్త్ బాగాలేక ఒక 1 డే అట్లా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కూడా అవి వాళ్ళ థింగ్స్ వాళ్ళు మేనేజ్ చేసుకోవడం రాకపోతే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడనే కాదు, లైఫ్లో ఇండిపెండెంట్గా ఉండటం అనేది చాలా అవసరం కాబట్టి వాళ్ళతోనే పనులు చేయించటం అనేది స్టార్ట్ చేయించండి. వాళ్ళు 100% కరెక్ట్గా చెయ్యాలి, చేస్తారు అనైతే ఎక్స్పెక్ట్ చెయ్యకండి. వాళ్ళు ఎలా చేసినా ఓకే, ఫస్ట్ అయితే ఎంకరేజ్ చేయండి. వాళ్ళని చెయ్యమని చెప్పేసి ఆ పనులు ఎందుకు చెయ్యాలి, ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఎందుకు ఉండాలి, ఇంట్లో పనులు ఎందుకు షేర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తూ చేయిస్తూ ఉన్నామంటే ఇంకా మనకి కూడా ఇంట్లో అంత స్ట్రెస్ ఉండదు. వాళ్ళు ఉన్నా కూడా మనకి అంతే హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ మా అమ్మాయి బెడ్షీట్ వేస్తుంది. మనం వేసినంత కరెక్ట్గా వాళ్ళు వేయకపోవచ్చు, బట్ కానీ అట్లీస్ట్ ఆ పని ఎలా చేయాలి అన్నది వాళ్ళకి తెలుస్తుంది. ఇంట్లో పనులు షేర్ చేసుకోవటం అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి హ్యాపీగా అయితే వాళ్ళ థింగ్స్ వాళ్ళని అరేంజ్ చేసుకోవటం, వాళ్ళ పనులు వాళ్ళు మేనేజ్ చేసుకోవటం అయితే ఈ ఏజ్ నుంచే నేర్పించండి. దానికి బెస్ట్ టైం సమ్మరే. మిగతా టైంలో బిజీగా ఉంటారు. మార్నింగ్ హడావిడిగా 6 o'clock 7 o'clock వెళ్తుంటారు. వచ్చిన దగ్గర హోంవర్క్స్ ఇట్లా అని చెప్పేసి. సో ఈ సమ్మర్లో అలాంటివి నేర్పిస్తూ ఉండండి. అప్పుడు ఈ హాలిడేస్ అనేవి మనకి కూడా అంత బర్డెన్ లాగా అనిపించదు. బాబోయ్ హాలిడేస్ అన్నట్లయితే ఉండదు. దాని తర్వాత ఈవినింగ్ అయితే కంపల్సరీ 4:30 మ్యాక్సిమం 5 o'clock అయితే కిందకి వెళ్తారండి. 5 to 7:30 8 వరకు అయితే ఆడుతూనే ఉంటారు. అప్పుడు కూడా ఇంకా దోమలు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి పైకి వచ్చేస్తారు, కానీ మ్యాక్సిమం ఆడుతూనే ఉంటారు. మీది అపార్ట్మెంట్ అనుకోండి, డెఫినెట్గా వేరే కిడ్స్ కూడా ఉంటారు. సో వాళ్ళతో ఆడుకోమని చెప్పండి, వాళ్ళతో ఎంగేజ్ అవుతూ ఉంటారు. లేదు మీరు అపార్ట్మెంట్ కాదు, ఇండివిజువల్ హౌసే, అట్లా పిల్లలు ఎవరూ లేరు అనుకుంటే హ్యాపీగా మీరే మీ కిడ్స్తో ఆడుకోండి. మీకు ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా ఉంటుంది, మీకు వాళ్ళకి మధ్య బాండింగ్ పెరుగుతుంది. డెఫినెట్గా అది ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్ అవుతుంది. ఇక్కడ నేనైతే ప్రతిరోజు అయితే ఏం కిందకి వెళ్ళనండి, ఎప్పుడో రేర్గా వెళ్తుంటాను. మ్యాక్సిమం వాళ్ళే వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. చూడండి ఇక్కడ వేరే పిల్లలతో వాళ్ళ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉన్నారు. హ్యాపీగా వాళ్ళకు కూడా వాళ్ళ ఏజ్ పిల్లలతో ఒక మంచి రిలేషన్ ఏర్పడుతుంది. వేరే వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఫ్రెండ్స్తో కానివ్వండి, రిలేటివ్స్తో, అపార్ట్మెంట్లో ఉన్న నైబర్స్తో అందరితో ఎట్లా బిహేవ్ చేయాలి అన్నది కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా ఉంటుంది. ప్రతిరోజు అలా అయితే బయట ఆడుకునేలాగా అయితే ఎంకరేజ్ చేయండి, అట్లీస్ట్ 2-3 hours. వీడియో చూశారు కదండి. మ్యాక్సిమం అయితే మా రొటీన్ ఇలానే ఉంటుంది. వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా మార్నింగే తను కొంచెం వర్క్ ఉందని ఎర్లీగానే వెళ్ళిపోతున్నారు. తను వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం ఇవే ఉంటుంది. కొంచెం టైమింగ్స్ అయితే అటు ఇటు చేంజ్ అవుతాయేమో, కానీ ఇక్కడ వీడియోలో చూపించినవి కాకుండా ఇంకొన్ని థింగ్స్ అయితే చేస్తారు వాళ్ళు. లైక్ ఎట్లా అంటే ప్లాంట్స్కి వాటరింగ్ చేయటం కానివ్వండి, ఇంట్లో చిన్న చిన్న పనులు చేయటం, కుక్ చేసిన తర్వాత అవన్నీ కూడా అరేంజ్ చేయటము, తినడానికి లంచ్ చేయడానికి అట్లా అరేంజ్ చేయటము, బాటిల్స్ ఫిల్ చేయటము, ఇంకా వాళ్ళ బెడ్షీట్స్ నిద్రకి వెళ్ళే ముందు, నిద్రపోయే ముందు వాళ్ళ బెడ్షీట్స్ అవన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకోవటము, ఇంకా డ్రాయింగ్ చేయటము. కంపల్సరీ డ్రాయింగ్ అయితే ఉంటుంది మా ఇంట్లో, అది మీ అందరికీ తెలుసు, నేను ఫాలో అయ్యే వాళ్ళకి. సో డ్రాయింగ్ చేస్తుంటారు. ఇంతే. ఇవి ఇంకా కొన్ని థింగ్స్ ఇట్లాంటివి అయితే చేస్తూ ఉంటారు. ఏదో ఒక క్రాఫ్ట్ అయితే చేస్తారండి. నేను ఈ వీడియోలో అయితే ఓన్లీ క్లేతో చూపించాను కదా, క్లే అని కాకుండా ఏదో ఒక క్రాఫ్ట్ అయితే చేస్తారు. అది ఫినిష్ చేసినా చేయకపోయినా పర్లేదు, స్టార్ట్ అయితే చేస్తారు. ఇంకా కలిసి డిన్నర్ తింటాము, కలిసి లంచ్ చేస్తాము. అండ్ ఇక్కడెక్కడ మీరు టీవీ చూడటం చూపించలేదు, టీవీ ఏం చూడరా మీ వాళ్ళు, మొబైల్ చూడరా అనుకోకండి, డెఫినెట్గా అవి కూడా చూస్తారు. ఇంకా ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం ఐపీఎల్ 3 hours కానీ 4 hours కానీ కంప్లీట్గా చూస్తారు. సాయి అయితే పడుకుంటాడు. మ్యాక్సిమం 8:30 9 వరకు అయితే సాయి పడుకుంటాడు. మార్నింగే లేస్తాడు కాబట్టి క్లాస్ కోసం. సమన్వి అయితే మ్యాచ్ ఫినిష్ చేస్తే పడుకుంటుంది, 11 అయినా సరే. టీవీ చూడనిస్తాము. మార్నింగ్ కూడా ఒక 1-2 hours టీవీ చూస్తారు. మరి టీవీ చూడొద్దు, మొబైల్ చూడొద్దు అట్లా ఏమి ఉండదు.
చూస్తారు. బట్ వాళ్ళు ఏం చూస్తున్నారు అన్నది మాత్రం నేను ఒకసారి మానిటర్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మరీ చిన్న కిడ్స్ కాదు కదా. సో వాళ్ళు టీవీలో ఎలాంటివి చూస్తున్నారు, లేకపోతే మొబైల్లో ఎలాంటి షార్ట్స్ చూస్తున్నారు, ఎలాంటివి చూస్తున్నారు అన్నది మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సో అది ఇంకా దాంతోపాటు కొంచెం ఆల్రెడీ బుక్స్ ఇచ్చారు కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి కొంచెం డేలో ఒక హాఫ్ అన్ అవర్ అయినా అట్లనే అసలు ఏముంది సిలబస్ ఏంటి లేదా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అయిపోయినవి ఏదో ఒకటి ఊరికే అది మరీ సీరియస్గా చదువుతారని కాదు, నార్మల్గా ఒకసారి బుక్స్ అట్లా ఓపెన్ చేసి చూడటము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం ఆ డే అయితే ఎలా ఉంటుంది సమ్మర్లో పెద్ద స్ట్రెస్ లాగా అట్లేం అనిపించదు. మ్యాక్సిమం ఈవినింగ్ టైం మాత్రమే ఆడుకోవటానికి కిందకి వెళ్తారు, కానీ రిమైనింగ్ డే అంతా కూడా మేము ముగ్గురం ఇంట్లోనే ఉంటాము. ఎక్కడా కూడా చిరాగ్గా అబ్బా ఎందుకు ఇచ్చారు హాలిడేస్ అన్నట్లయితే ఉండదు. సో మేమైతే అలా ప్లాన్ చేసుకుంటామండి. ఐ హోప్ ఈ వీడియో ఎంతో కొంత మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను, ఏదో ఒక పాయింట్ అయినా. ఓకేనా, అలా హెల్ప్ అయింది అంటే డెఫినెట్గా అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.